ప్రభునందు ప్రియమైనటువంటి ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, అత్యంత కృపా కనికరం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మరి ఒకసారి ప్రభువా, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఘనమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. అయ్యా, ఈ సమయంలో నాయన ఎందరు బిడ్డలైతే మీ మాటలు వినడానికి ఆశపడుచు ఉన్నారో ప్రభువా, వారందరి హృదయాలను కూడా మీరు తృప్తిపరచండి. నా దేవా, మీ వాక్యపు వెలుగులో ప్రభువా నాయన అయ్యా సత్యాన్ని గ్రహించినట్లుగా ప్రభువా యథార్థంగా మీ మాటలను హృదయంలో అంగీకరించి వాటి చొప్పున చేయడానికి సహాయం చేయండి. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నా మాటలు విని వీటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద కట్టినటువంటి ఇంటిని పోలి ఉంటాడని సెలవిచ్చారు ప్రభువా. ఎందరు బిడ్డలైతే నాయన అయ్యా నాయన ఇంకనూ ప్రభువ నాయన ఆత్మీయంగా ఎదగలేని వారికి ఉన్నారు, ఈ మాటల ద్వారా మీరు బలపరచండి, ఉద్ధరించండి, వారి యొక్క విశ్వాసాన్ని రెట్టింపు చేయండి. వినుట వలన విశ్వాసం కలుగుతుందని మాట్లాడిన దేవా, అయ్యా మీ మాటలు నాయన వారి హృదయాల్లో కార్యం జరిగించినట్లుగా పరిశుద్ధాత్మ దేవా గ్రహింపు ఆత్మను దయచేయండి. మనోనేత్రాలను తెరవండి ప్రభువ. మీ మాటలను బట్టి నడుచుకున్నట్లుగా నాయన తీర్మానంతో కూడినటువంటి విశ్వాసాన్ని, భక్తిని, మీ ఎడల ప్రేమను కలిగించమని సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయంలో వాక్యం వినడానికి ఆసక్తి చూపుచున్న ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దైవలేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. 12వ వచనం కూడా 12, 13 వచనాలు. బ్రతుకుగోరువాడెవడైనానున్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడెవడైనానున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మేలు నొందుచు అనేక దినములు బ్రతకాలని ఎవరైనా ఆశపడితే ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే ఈ దినాన దేవుని యొక్క మాటను వినాలని కోరుకుంటున్నాడు. పిల్లలారా, మీరు వచ్చిన మాటలు వినండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. భయభక్తులతో పాటు దేవుని యొక్క మాటను బట్టి, ఆ మాటను బట్టి నడుచుకున్నప్పుడు ప్రియులారా అనేక దినాలు బ్రతకాలనేటువంటి ఆశ దేవునికి ఉంది, మనకే ఉంటుంది. కానీ ఈ దినాన్ని మనం గమనిస్తే అధికంగా యవన బిడ్డలు, దేవుని వాక్యం సెలవిస్తుంది, వీధుల్లో రాజవీధుల్లో యవనస్తులు లేకుండా ప్రియులారా, వీధుల్లో పసిపిల్లలు లేకుండా మరణం అంటే కిటికీలు ఎక్కుచూ ఉందంటండి. ఎక్కడ చూసినా కానీ యవన బిడ్డలని అపవాది మరణానికి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ అకాలమైనటువంటి మరణాలు మనం చూస్తూ ఉంటే హృదయం చాలా భారం అయిపోతూ ఉంది, వేదనతో నిండిపోతూ ఉంది. ప్రియులారా, మంచి మంచి యవన బిడ్డలు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు, మంచి టాలెంట్స్ ఉన్నవారు ఈ దినాన అపవాదికి ఏమైపోతున్నారు? చెరపట్టబడిన వారయ్యి వారు ఉన్నటువంటి ఆ స్థాయిని, స్థితిని మరిచిపోయి అర్ధాంతరంగా వారి జీవితాలు ముగించి వేస్తూ ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మేలు నొందుచు అనేక దినాలు భూమి మీద బ్రతకాలంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలంట. తర్వాత చెడ్డ మాటలు పలకకుండా, కపటమైనటువంటి మాటలు పలకకుండా నాలుకను, పెదవులను కాచుకోమంటున్నాడు. కీడు చేయటం అని మేలు చేయమంటున్నాడు. సమాధానాన్ని వెతికి దేవుని వెంటాడాలి అని చెప్తుంది. ప్రియులారా, ఈ దినాన యవన బిడ్డలు విశేషంగా ఎవరిని వెంటాడుతున్నారు? కీడు చేయటమే వారికి ప్రీతిగా ఉందంట. అబద్ధాలు ఆడటమే వారికి ప్రీతిగా ఉంది. తమను తాము మోసం చేసుకుంటూ దేవుని యందు భయభక్తులు లేకుండా వ్యర్థమైనటువంటి జీవితాలు జీవిస్తూ వ్యర్థమైనటువంటి తుచ్చమైనటువంటి వ్యసనాల వైపు ఆకర్షితులయ్యి ఆ క్షణికమైనటువంటి ఆ లోక ఆకర్షణల కొరకు వెంపర్లాడుతూ పరుగులెత్తుతూ ఈ దినాన మనుషులు ఎన్నో రీతులుగా అపవాది యొక్క చెరలో పట్టబడి వాడి యొక్క ఉచ్చుల్లో, ఉరుల్లో, గాలాల్లో చిక్కబడి కాలం రాకమునిపే ప్రియులారా చనిపోతూ ఉన్నారు.
అందుకే మేలు చేయొచ్చు అనేక దినాలు బ్రతకాలంటే ఈ దినాన యవన బిడ్డలు దేవుని వైపు తిరగాలి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని మాట వినాలి, కీడు చేయటం మాని మేలు చేయడం నేర్చుకోవాలి. అలా కాకుండా మా జీవితాలు మా ఇష్టం అనుకుంటూ ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తనలు కలిగి బ్రతుకుతూ ఉంటే దాన్ని బట్టి కాలం రాకమునిపే మనుషులు చనిపోతూ ఉన్నారు. ఎందుకు చనిపోతున్నారు? కాలం రాకమునిపే చాలా బాధేస్తుంది. దేవుడు కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు ప్రియులారా, దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి వారి జీవితాల్లోకి అనుమతి ఇచ్చాడు? ఒకగానొక పిల్లోడే, లేకపోతే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారే, ఎందుకు అర్ధాంతరంగా చనిపోయారు? ఎందుకు ఇలాంటి దుర్ఘటనలకు వారు గురైపోయారు? ఈ విధంగా యాక్సిడెంట్లకు గురైపోయి చనిపోయారు అని చాలా హృదయవంత వేదనతో నిండిపోతూ కొన్నిసార్లు దేవుని యొక్క ఆలోచనను కానీ దేవుని యొక్క చిత్తాన్ని కానీ మనుషులు దూషించేటట్లుగా లేకపోతే శంకించేటట్లుగా దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ప్రశ్నించేటట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని యొక్క కార్యాలు చాలా న్యాయమైనవి. ఆయన సర్వశక్తుడైన వాడు అన్యాయం చేయటం అసాధ్యం. ఆయన ఎవరికి అన్యాయం చేయడండి, ఎవరికి కీడు చేయడు. హృదయపూర్వకంగా ఎవరిని బాధ పెట్టను అని చెప్తున్నారు ఆయన. మరి మనుషులు ఎందుకు బాధలకు గురైపోతున్నారు? మనుషులు అకాల మరణాలు ఎందుకు పొందుకుంటున్నారు? ఈ దినాన వాక్యపు వెలుగులో ప్రభువే మనకు సమాధానం ఇస్తున్నాడు. అనేకల హృదయాల్లో తొలిచే ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ విధమైన మరణాలకు దేవుడు అనుమతిస్తున్నాడు? అయ్యో, ఒకగానొక పిల్లోడే, లేకపోతే వారి కష్టకాలంలో ఉన్నారే, ఆ కుటుంబానికి వాళ్ళే దిక్కే, దేవుడు ఇలా ఎందుకు తీసుకొని వెళ్ళిపోయాడు అని అర్థం కాకుండా మనుషులు మాట్లాడుతూ ఉంటే, ప్రభు యొక్క వాక్యంలో మనం గమనిస్తే ప్రియులార, దేవుడు ఎంత న్యాయమైన వాడంటే, ఎందుకు అకాల మరణాలకు మనుషులు గురైపోతున్నారంటే వారి యొక్క దోషాన్ని బట్టే, వారి యొక్క అవిధేయతను బట్టే, వారి యొక్క తిరుగుబాటును బట్టే, దేవుని యందు భయభక్తులు లేకపోవటాన్ని బట్టే, వారి యొక్క తిరుగుబాటు, అపనమ్మకత్వం, దేవుని మీద ప్రియులార వారు చూపించేటువంటి అవిధేయతను బట్టి దేవుడు ప్రియులార జీవ మరణములు ఆయన వశంలో ఉన్నాయి. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, తీసివేయాలనుకుంటే తీసివేస్తాడు. అందును బట్టే మనుషులు అర్ధాంతరంగా వెళ్ళిపోతూ ఉన్నారు, కాలం రాక మునిపే చనిపోతున్నారు. ఎందుకు ఆయన తీసివేస్తాడు? ఈ విషయాన్ని మనం వాక్యపు వెలుగులో తేటగా గ్రహించగలిగితే చూద్దాం. చూడండి కొన్ని విషయాలు. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. ప్రభువు మాట్లాడుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడండి. అధికంగా దుర్మార్గ పనులు చేయకూడదు, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలానికి ముందుగా నీవేళ చనిపోదువు. ఈ దినాన ఎందుకు చనిపోతున్నారు అని మనం చాలా వరకు చూస్తే ప్రియులారా, అధికమైనటువంటి దుర్మార్గ పనులు చేస్తూ, బుద్ధిహీనంగా తిరుగుతూ, మనుషుల భయం లేకుండా, తల్లిదండ్రుల భయం లేకుండా, దేవుని భయం లేకుండా, పెద్దల యొక్క మాటను లక్ష్య పెట్టకుండా ఈ దినాన ఎంతమంది వారి జీవితాలను నిర్లక్ష్యంగా ప్రియులారా, ఏదైతే అది అవుతుంది, అయిన తర్వాత చూద్దాంలే, జరిగిన తర్వాత చూద్దాంలే అనేటువంటి నిర్లక్ష్యంతో బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారు. మా జీవితాలు మా ఇష్టం అంటున్నారు. వారికి నచ్చినట్టు చేస్తున్నారు, వారికి తోచినట్టు చేస్తున్నారు, వారు ఏం చేయాలనుకుంటే అది చేసి తీరుతున్నారు. అందుకే అధికంగా దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనంగా తిరిగి కాలం రాకమునిపే చనిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మన హృదయాల్లో జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ప్రశ్నించటం కాదండి, దేవుణ్ణి మనం క్వశ్చన్ చేసేవారంగా ఉండటం కాదు, కానీ అసలు ఆ పరిస్థితికి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు అన్నదానికి మనం ఆలోచన చేస్తే వారికి వారే బాధను తెచ్చుకుంటున్నారంటండి. దేవుని వాక్యంలో చూస్తే చూద్దాం. చూడండి, దైవలేఖనంలో ఒక మాట చూసినట్లయితే
సామెతల గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనం, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. బుద్ధి లేకపోవుట చేతేనంటండి, గ్రహింపు అనేది లేకుండా ఏం చేస్తున్నాము, ఏం తాగుతున్నాము, ఏం తింటున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, అసలు మన శరీరాలను మనం ఎలా పాడు చేసుకుంటున్నాము, నిన్ను నీవే పాడు చేసుకోవద్దని దేవుని లేఖనం సెలవిస్తుంది. బుద్ధిహీనులంటే తమ జీవితకాలం అంతా వారికై వారే బాధ తెచ్చుకుంటారని ఏ భక్తుడు చెప్తున్నాడు. హృదయపూర్వకంగా నేను నరులను బాధ పెట్టను, మనుషులను ఎవరిని బాధ పెట్టనని దేవుడు చెప్తుంటే, వారికై వారే బుద్ధి లేకుండా అధికంగా దుర్మార్గ పనులు చేస్తూ ఇష్టానుసారంగా తిరుగుతూ వారికి నచ్చినట్టుగా చేసుకుంటూ ఏం చేస్తున్నారంట ప్రియులారా, బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలు తీసుకుంటూ బుద్ధిహీనత చేతే మూఢులు చనిపోతున్నారంటండి. ఇది నన్ను అర్థం చేసుకోవాలి. మనుషుల యొక్క అర్ధాంతరపు చావులు, ఈ దినాన అకాల మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అంటే వారి యొక్క బుద్ధిహీనత చేతనండి. అధికంగా దేవుని దగ్గర వారు దుర్మార్గ పనులు చేయటాన్ని బట్టి. అందుకే వాక్యంలో కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 23వ వచనంలో చాలా భయంకరమైన మాట ఉందండి. రక్తాపరాధులను వంచకులను సగం కాలమైన బ్రతకరంటండి. హత్యలు చేస్తూ, వంచన చేస్తూ, తమను తామే మోసం చేసుకుంటూ, ప్రియులారా, కత్తి పట్టుకొని తిరుగుతూ ఉంటే ప్రభు అన్నాడు, కత్తి పట్టుకున్నవాడు రక్తాన్ని చిందించేవాడు చివరికి ఆ కత్తితోనే మరణం అవుతాడని మనకు లేఖనం తెలుసు. ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు అర్ధాంతరంగా చనిపోతున్నారంటే వారు రక్తాపరాధులు, వంచకులు. చరిత్రలో ఎక్కడైనా చూడండి, వాళ్ళని చంపి వీళ్ళని చంపి వాళ్ళ మీద రౌడీయిజం చేసి వీళ్ళ మీద రౌడీయిజం చేసి ఇష్టానుసారంగా గర్వించి తిరుగులాడిన వారు ఎవరైనా కానీ ప్రభు వారిని రక్షిస్తే తప్ప, ప్రియులారా, ప్రభు ప్రేమ వారిని దర్శించి ఆ రక్తం ద్వారా శుద్ధి చేయబడితే తప్ప ఎవరైనా కానీ బుద్ధిహీనంగా రక్తాపరాధం కలిగి వంచకులుగా ఉండి దీర్ఘాయుష్మంతులైన వాళ్ళు ఎవరున్నారండి? కాబట్టి దినాన దేవుని మాట మనతో స్పష్టంగా తెలియపరుస్తుంది. కాలం రాకమునిపే నువ్వెందుకు చనిపోవాలని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ దినాన ఆలోచన చేయండి. మనుషుని యొక్క ఆయుష్కి పరిమితి కలదంట. నెలలు కూడా ఆయనకు తెలిసే ఉన్నవి. మన ఆయుష్ ముగించబడటానికి 1 సంవత్సరం, ఈ సంవత్సరం అని పరిమితి ఉంది. ఈ నెలని, ఈ దినమని, ఈ గడియని, ఈ గంటలు, ఈ నిమిషాలు, ఈ సెకండ్లని దేవుడు ఒక టైం అనేది ఇచ్చాడు మనకి. దానికి ముందుగానే చనిపోతున్నారంటే దానికి కారణం ఏంటంటే ప్రియులారా, రక్తాపరాధులు, వంచకులు సగకాలమైన బ్రతకరంట. అధికంగా దుర్మార్గ పనులు చేసేవాళ్ళు, బుద్ధిహీనంగా తిరిగేవాళ్ళు కాలం రాకమునిపే చనిపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా ఒకవేళ తెలియకుండా మాట్లాడుతున్నావేమో, నీ ఆలోచనలు బట్టే, నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టే యోచిస్తూ దేవుని మీద దూషణ మాటలు పలుకుతూ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే వాక్యపు వెలుగులో సత్యాన్ని తెలుసుకోవాలి. ఇది నా డాక్టర్స్ చెప్తారండి, తాగేటువంటి వ్యక్తిని, విపరీతంగా మత్తు పానీయాలు తీసుకునేటువంటి వారిని, మత్తు పదార్థాలు సేవించేవారిని డాక్టర్స్ చెప్తారు, ఇదిగో నువ్వు ఇలా తాగితే చనిపోతావని, ఇలా ఉంటే నీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ పాడైపోతాయి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తారు. అసలు తాగకమునిపే, లేకపోతే మత్తు పదార్థాలకు వ్యసనాలకు బానిసలు కాకమునిపే దేవుని వాక్యం తేటగా చెప్తుంది, నిన్ను నీవేలా పాడు చేసుకుంటున్నావు. ఈ దినాన అధికంగా దుర్మార్గ పనులు ఎందుకు చేస్తున్నావు? బుద్ధిహీనంగా ఎందుకు తిరుగుతున్నావు? తినకూడని ఎందుకు తింటున్నావు? త్రాగకూడని ఎందుకు తాగుతున్నావు? బుద్ధి లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుని, ప్రియులారా, నీకు నీవే బాధను తెచ్చుకుంటున్నావు. ఈ దినాన ఎవరో నిన్ను బాధ పెట్టట్లేదండి.
పైగా నీకు బాధ కలిగినప్పుడు దేవుణ్ణి బాధ పెడుతున్నాడని చెప్పి దేవుని దూషిస్తూ ఉంటారు చాలామంది. వారిని చూసి అనేకులు దేవుని దూషిస్తూ ఉంటారు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే బుద్ధిహీనులంట ఏం చేస్తారంటే బుద్ధి లేకపోవడం చేతే మూఢులు చనిపోతున్నారు. ఇంకొక వచనం మనం చూస్తే ప్రియులారా, ఏబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనం గమనిస్తే బుద్ధి లేని వారు బుద్ధిహీనులు అసూయ చేతే చనిపోతారంటండి. ఈ మాట విచిత్రంగా ఉంది మనకి. కొంతమంది వ్యసనాలను బట్టి చనిపోతున్నారు, కొంతమంది వారి యొక్క ప్రవర్తన ఫలాన్ని బట్టి చనిపోతున్నారు, కొంతమంది ఏమో అధికంగా దుర్మార్గ పనులు చేసి చనిపోతున్నారు, కొంతమంది ఏమో రక్తాపరాధం కలిగి వంచకులుగా ఉండి చనిపోతున్నారు, ఇంకొంతమంది అంటండి విచిత్రంగా అసూయ చేతే చనిపోయారంట. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేల్ రాజులకు మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు దేవుడు ప్రేమించి ఆయన రాజుగా చేసి గొప్ప ఆత్మాభిషేకాన్ని ఇస్తే ప్రియులారా, రాజుగా ఉండి ఇశ్రాయేల్ ప్రజలకు నాయకునిగా ఉన్నటువంటి ఆయన చిన్నవాడైనటువంటి దావీదు మీద విషపు చూపు నిలిపాడంటండి. అసూయ, విషపు చూపు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని ఎప్పుడైతే ఇశ్రాయేలీల కన్యకులు స్తుతించారో వెంటనే ఆ కొద్ది పొగడ్తను బట్టే అసూయ వచ్చిందంట. ఇక్కడ ఒక జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే ఎప్పుడైతే అతనిలో ఆ విషపు చూపు, చెడ్డ చూపు, అసూయ వచ్చిందో వెంటనే దేవుని ఆత్మ, అతనిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ అభిషేకం వెళ్ళిపోయిందంటండి. వెళ్ళిపోయి దేవుని సన్నిధి నుండే దేవుడు ఒక దురాత్మ అతనిలో ప్రవేశించడానికి అనుమతి ఇచ్చాడంట. ఈ దురాత్మ ప్రవేశించి అసూయ చేత దావీదు ఎక్కడ కనపడితే అక్కడ చంపాలని, ఎక్కడ దొరికితే అక్కడ అతన్ని హతం చేయాలని తరిమాడు. చివరికి దావీదు బాధతో ఒక మాట అంటాడు, చేత చిక్కినప్పటికి కూడా నేను అతన్ని చంపను, యెహోవా అతన్ని చంపుతాడు, లేదా అతని దోషాన్ని బట్టి అతడే పట్టుబడి చనిపోతాడు అన్నాడు. ప్రియులారా, జరిగిన సంగతి ఏంటంటే సౌలు యొక్క అంతిమ ప్రియులారా జీవితంలో అతనికి జరిగిన అంతిమ ఫలితం ఏంటంటే చివరికి ఆ అసూయను బట్టే దేవుని సన్నిధి అతనిలో లేకుండా పోయింది, దేవుని ఆత్మ అతనిలో లేకుండా పోయింది. రేపు ఏం జరగబోతుంది, ఈరోజు ఏం జరగబోతుందని తెలియపరిచేటువంటి ప్రవక్తలు కానీ, దేవుని సన్నిధి కానీ, దేవుని మాట కానీ అతనికి లేక దిక్కులేని వాడైపోయాడండి. దిక్కులేని వాడైపోవటమే కాదండి, అతనితో పాటు అతని 3 కుమారులు కూడా ఒకే రోజు చనిపోయారండి. అర్థమవుతుందండి అసూయ అనేది ఎంత ప్రమాదకరం అంటే, బుద్ధి లేని వారంట, బుద్ధిహీనులంట అసూయ చేతే చనిపోతారంటండి. దేవుడు ప్రేమించే చక్కని రాజ్యాన్ని ఇచ్చాడు. మొట్టమొదటి ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా నాయకత్వాన్ని చేతిలో పెడితే చిన్నవాడైనటువంటి దావీదును చూసి ఓర్చుకోలేకపోయాడంటండి. అతనున్న స్థానం ఎంత గొప్పది, దావీదు స్థానం ఎంత గొప్పదండి. ఆలోచన చేస్తే దినాన ఎంత ఉన్నతమైన స్థాయిలో దేవుడు దీవించినప్పటికీ కూడా చాలామంది తమ క్రిందనున్న వారు చూసి ఓర్చుకోలేకపోతారండి. తమ క్రిందనున్న వారు దీవించబడుతుంటే, ఆశీర్వదించబడుతుంటే ఓర్చుకోలేక అసూయ చెంది చివరికి ఆ ఉన్నటువంటి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని విశేషంగా ప్రియులారా దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నాడు, దురాత్మను సంపాదించుకుని ఏలవలసినటువంటి వ్యక్తి, ప్రజలను దీవించవలసినటువంటి వ్యక్తి ఈటి తీసుకుని చంపటానికి ఒక నరహంతకుడిగా బయలుదేరాడండి. చివరికి తన జీవితంలో సాధించింది ఏంటండి, ఏం ఫలితం పొందుకున్నాడు ప్రియులారా? పరిపాలన చేయటానికి మరెవ్వరూ లేకుండా వారసులను పోగొట్టుకున్నాడు. తనకున్నటువంటి ఆత్మను పోగొట్టుకున్నాడు, దిక్కులేని చావు చచ్చాడండి. తను ఏ ఈటితైతే దావీదును చంపాలని పరుగులు పెట్టాడో, జీవితకాలం అంతా పోరాటం చేశాడో, ఆ కత్తితోనే, ఆ ఆయుధంతోనే ప్రియులారా తాను పొడుచుకుని చచ్చిపోయాడు.
ఇది నన్ను గ్రహించాలి. ఎందుకు మనుషులు అకాల మరణాన్ని ఎందుకు పొందుకుంటున్నారంటే, బుద్ధిహీనులంట అసూయ చేతే చనిపోతున్నారంటండి. తర్వాత దేవుని వాక్యంలో మనం గమనిస్తే ప్రియులారా, యోబు గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, దుష్టులకు ఆశ్రయమేమీ లేక ప్రాణము ఎప్పుడు విడిచెదమని ఎదురు చూచుచుందురు. ఇది చాలా విషాదకరమైన మాట అండి. ప్రతిరోజు మరణం కొరకు ఎదురు చూసేవాళ్ళు ఈ దినాన్ని ఎంతమంది కనబడుతున్నారండి. ఆ విషయం పైకి చెప్పలేరు, వాళ్ళు పైకి బాగుగానే ఉన్నట్టుగా ఉంటారు. కానీ వారి జీవితాల్లో ప్రియులారా, ప్రాణం ఎప్పుడు విడవాలా, ఎప్పుడు ఈ లోకయాత్ర ముగించాలా, ఈ జీవితాన్ని ఎప్పుడు అంతం చేసుకోవాలి, ఈ లోకంలో మేము ఒంటరి వారం, మాకెవ్వరూ లేరు, ఈ జీవితం మీద మాకు విరక్తి వేస్తుంది అని చెప్పి ప్రాణం ఎప్పుడు విడవాలని ఎదురు చూస్తున్నారంట. ఎందుకనండి? దుష్టులకు నెమ్మది ఉంటుందంటండి. దుష్టులు దేవుణ్ణి ఆశ్రయించరంటండి. ఈ దినాన జీవప్రదాత అయినటువంటి దేవుణ్ణి ఎందరూ విసర్జిస్తారో దేవుని మాట చెప్తుంది. నా యందు అసహ్యపడు వారందరూ మరణాన్ని స్నేహిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనుదినము నా గడపల యొద్ద కనిపెట్టుకుని ఉండేవారు ధన్యులు. అలా కనిపెట్టుకోకుండా అనుదినము నన్ను ఆశ్రయించకుండా సేవించకుండా ఉండేవారందరూ కూడా మరణాన్ని, నా యందు అసహ్యపడే వారందరూ కూడా మరణాన్ని స్నేహిస్తారు. ఇప్పుడు దుష్టులు కూడా వారికి ఆశ్రయమేది లేక, వారిని ఆదరించేవారు లేక, వారిని ప్రేమించేవారు లేక, వారిని హత్తుకునేవారు లేక, వారిని ఓదార్చేవారు ఎవ్వరు లేక, ఈ భూలోకంలో మేము ఒంటరి వారము, నాకంటే ఎవ్వరు లేరు, కాబట్టి ఈ జీవితం నాకు ఇంకా వేస్టు, ముగించుకోవాలని ఎప్పుడు సమయం వస్తుందా అని చెప్పి ప్రియులారా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు ఈ విధంగా వాళ్ళు ఎదురు చూస్తారంటే, వారిలో మరణదూత వారిని బలవంతం చేస్తూ ఉంటుందండి. ఎందుకంటే దేవునికి అవకాశం ఇవ్వరు కదా, దేవుని యొక్క మాట వినరు కదా, దేవునికి లోబడరు కదా. దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని వారికి ఉన్న పరిస్థితిని బట్టి వారు దేవుణ్ణి బ్రతిమాలి అడిగి పొందుకునేటువంటి జవాబు పొందుకునే అనుభవం వారికి లేదు, ఆశ్రయించరు దేవుణ్ణి. అందుని బట్టి వారి జీవితంలో ఆశ అనేది ఉండదండి, నిరీక్షణ అనేది ఉండదు, వాగ్దానాలు ఉండవు, దేవుని పట్ల వారికి ఏమాత్రం కూడా ప్రియులారా ఆశ అనేది ఉండదు. అందుకే ఎప్పుడు ప్రాణం విడిచిపెట్టాలా అని అపవాది వారిని సమయాన్ని బట్టి వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. సమయం కొరకు ఎదురు చూసినట్లుగా చావు కోసమే ఎదురు చూస్తూ ఉంటారంటండి వాళ్ళు. అందుకే ఎంతమంది కాపలా కాసినా, ఎంతమంది తోడున్నా, వారిలో ఉన్నటువంటి ఆ మరణదూత వారిని నరకానికి ఈడ్చుకెళ్ళాలని చెప్పి వారిని పదే పదే ప్రేరేపిస్తూ ఉంటుంది. చాలామంది హెల్ప్ లైన్కి ఫోన్ చేయండి, మేము కౌన్సిలింగ్ ఇస్తాము, ఆ ఆలోచన పోయిద్ది అని చెప్తారు. కౌన్సిలింగ్ ఇచ్చినంతసేపే వారు నెమ్మదిగా ఉండగలుగుతారేమో కానీ మరణదూత వారిని ఏమాత్రం విడిచిపెట్టదండి. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నువ్వెవరివైనప్పటికీ కూడా ఈ దినాన నీకు కూడా ఇలాంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే ప్రభువును ఆశ్రయించడం నేర్చుకోండి. జీవ మరణాలు ఆయన వశంలో ఉన్నాయండి. ప్రభు మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు మనకున్న పరిస్థితులన్నిటి నుండి ఆయన మనల్ని సంపూర్ణంగా విడిపించి మన చుట్టూ ఆయన రక్తాన్ని అగ్ని కంచిగా ఆయన వేస్తాడు ప్రియులారా. ఇంకా దేనిని కూడా మనల్ని తాకటానికి లోకము కానీ అపవాది యొక్క తంత్రాలు కానీ మన మీద పనిచేయవండి. కాబట్టి దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవుని ఆశ్రయించిన వారందరూ కూడా చనిపోవడానికే ఆలోచన చేస్తూ ఉంటారండి. చనిపోవడానికే వారు ప్రేరేపణ కలిగి ఉంటారు. ప్రభు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్రయాన్ని కలిగి ఉండాలంటున్నాడు. దేవుని మాటను మనం చూస్తే దేవుని యోబు గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనం 2వ భాగం చూసినప్పుడు, ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్రపెట్టరు కావున వారు యవన కాలమందే మృతి నొందుదురు.
దేవుడు కొన్నిసార్లు మనుషుల్ని వారి కుయుక్తిలో బంధిస్తాడండి. వారు వెళుతున్న మార్గాల్లో అడ్డురాళ్ళు వేస్తాడు. ఎందుకంటే ఆయన తట్టు తిరిగి చూస్తారేమోనని, ఆయన వైపు చూసి ప్రియులార బతిమలాడుకుంటారేమో, పశ్చాత్తాపడతారేమో, వారి అవిధేయతలను క్షమించమని వేడుకుంటారేమోనని, అభయాన్ని ఇవ్వాలని. అందుకే ప్రభువు మాట్లాడుతున్నారు, వారు మొర్ర పెట్టరు కావున వారు యవనమందే మృతి చెందుతారు. చాలామంది వారి మార్గాలు, వారి నిర్ణయాలు, వారి ఆలోచనలను బట్టి నడుచుకుంటూ, వారు చేసుకున్న తీర్మానాలను బట్టి, వారి యొక్క ఆలోచనలను బట్టి నడుచుకుంటే చివరికి వారి మార్గాల్లో వారు పట్టుబడినప్పుడు, చిక్కుబడినప్పుడు, బంధించబడినప్పుడు ప్రియులారా వారికి ఇక ఆశ్రయం ఏముంటుందండి? అందుకే అనేక మంది యవన బిడ్డలు ప్రియులారా ఈ దినాన చూస్తే ఎన్నో విధాలైనటువంటి వ్యసనాల్లో చిక్కుబడిపోయి తల్లిదండ్రులకి ఏం చెప్పాలో తెలియక, ప్రియులారా ఇంటి దగ్గర ఉన్న వారికి ఏం చెప్పాలో తెలియక, ఎవ్వరు విడిపించినటువంటి ఆ బంధకాల్లో ఉండిపోయి అనేక మంది యవన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారిని దేవుడు బంధించినప్పుడంట వారు ఆయనకు మొర్ర పెట్టరంటండి. ఇది నన్ను ఎలాంటి బంధకాల్లో ఉన్నావో, ఎలాంటి ఉచ్చుల్లో ఉన్నావో, ఏ విధమైనటువంటి సాతాను యొక్క తంత్రాల్లో ఉన్నావో, ఏ విధమైనటువంటి వలలో చిక్కుబడి ఉన్నావో, నీకున్న ప్రతి వ్యసనము నుండి విడిపించడానికి దేవుడు సర్వశక్తిమంతుడిగా నిన్ను ఆ పరిస్థితిలో బంధించాడు. కాబట్టి ప్రభు తట్టు చూసినప్పుడు నీకు విడుదల కలుగుతుంది. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం, దుష్క్రియలు చేయవారి జ్ఞాపకం భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. దుష్క్రియలు చేసేవారి యొక్క జ్ఞాపకం అంటండి అసలు భూమి మీదే ఉండకుండా దేవుని సన్నిధే వారికి విరోధంగా ఉంటుంది అంటండి. ఈ దినాన కొన్ని జ్ఞాపకాలను బట్టి తల్లిదండ్రులు బిడల యొక్క జ్ఞాపకాలు, బిడల యొక్క చెడు పనులు, బిడల యొక్క దుష్ట పనులు చూసి అసలు వీరి జ్ఞాపకాలు లేకుండా ఉంటే బాగుండు, మా కడుపును పుట్టకుండా ఉంటే బాగుండని చాలామంది తల్ల పట్టుకుంటున్నారండి, వేదన పడుతున్నారు. అలాంటి వారి జ్ఞాపకాలను బట్టి అంట దేవుడు కొట్టివేయటానికి దేవుని సన్నిధే వారికి విరోధంగా ఉంటుంది అంటండి. దేవుని సన్నిధే విరోధంగా ఉంటే ఇంకెవరు కాపాడగలుగుతారండి? తోడుండి ఆదరించి బలపరిచి ధైర్యపరిచి కాపాడేటువంటి దేవుని సన్నిధే విరోధంగా ఉంటే ఇంకా వారికి విడుదల ఎక్కడుంది, విమోచన ఎక్కడుందండి? దేవుని వాక్యంలో మనం చూస్తే ప్రియులారా కీర్తన గ్రంథం 21:10, భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదవు, నరుల్లో నుండకుండా వారి సంతానాన్ని నశింపజేసేదవు. భక్తిహీనుల యొక్క సంతానాన్ని దేవుడే తీసివేస్తాడంటండి. ఇష్టానుసారమైన ప్రవర్తనలు ఉంటే, దుర్మార్గంగా ప్రవర్తిస్తే, దుష్టక్రియలు చేస్తూ నీ నిర్ణయాలను బట్టి వెర్రవీగుతూ ఉంటే దేవుని సన్నిధి విరోధంగా ఉంటుందంటండి. చివరిగా ప్రసంగి గ్రంథం 9:12, తమ కాలం ఎప్పుడు వచ్చునో నరులెరగరు, చేపలు బాధాకరమైన వలలో చిక్కుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుబడతారు. ఇది నాన్న ఎలాంటి బంధకాల్లో ఉన్నప్పటికీ, వ్యసనాల్లో ఉన్నప్పటికీ కూడా నేనేం చిక్కబడను, నేనేమైనా చేసినా కానీ నా జీవితం అంతా హాయిగా ఎంజాయ్గా సాఫీగా వెళ్ళిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో. నీ కాలం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నాయన ఇప్పటి వరకు మీ మాటలు నాయన, మీ ఆలోచనలు, మీ చిత్తాన్ని మాకు తెలియపరిచారు ప్రభు. ఎంతోమంది ఎవరి బిడ్డలు నశించిపోతూ ఉన్నారు అయ్యా. నాయన కాలం రాకమునిపే దుర్మార్గ పనులు చేసి అయ్యా మీకు లోబడిన వారిగా ఉండి నాయన అయ్యా కాలం రాకమునిపే చనిపోతూ ఉన్నారు. అటు బిడ్డలు ఎందరైతే ఉన్నారో ప్రభువ, ఇంకా వ్యసనాల్లో, బంధకాల్లో, ఉచ్చుల్లో, ఉరుల్లో, కాడిమాను మోకుల్లో, దుర్మార్గులు కట్టిన కట్లలో ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో విడుదల కలిగించండి అయ్యా. విడిపించండి నాయన. ప్రతి వ్యసనాన్ని నుండి విడిపించండి, ప్రతి దురాశ నుండి విడిపించండి, ప్రతి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని, లోకము దాని యొక్క నటన నుండి విడిపించి నాయన వారిని మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. మీ బిడలుగా ముద్రించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరి హృదయాలు తెరవచేసిన ఆయన అయ్యా మీ నిత్యత్వంలో చేరినట్లుగా ఆశ కలిగించండి, నిరీక్షణతో నింపమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.